దేశానికి వెన్నెముక లాంటి రైతన్నకు అదేవిధంగా అపారంగా అనుభవం పొంది సాధిస్తాము అనేటువంటి మరొకసారి వేదిక పెద్దలకు నా నమస్సుమాంజలు అర్పిస్తూ ఈ దేశానికి పంటలు పండేదానికి మన భూములు స్థిరాస్తులు కాపాడుకునేదానికి కంకణం కట్టుకొని ఎన్ని పనులు అవి చేసిన రైతు సోదరులకు నా పాదాభివందనాలు. రైతన్న, ప్రతి నిత్యము నువ్వు పండేటువంటి పంట ఏమిటన్నా? ఓ రైతన్న, పంట పండుతావు కదా, మొదటిసారిగా నీకు మొక్క మొలకెత్తినప్పుడు ఇక్కడ ఏం చేసినారు చూడండి, మొక్క మొలకెత్తినప్పుడు నువ్వు చూసేదేమే ఆకు. రాజకీయం గురించి నాలుగు మాటలు మాట్లాడతాను. సుమారు 12 సభల్లో మాట్లాడినాము. ఏమిటంటే స్థిర ఆస్తులను కాపాడాలా, మన ఆస్తులు స్థిరముగా నిలబడాలంటే ప్రభుత్వాలు చేసే మోసాన్ని తరుముకొట్టాలి. నిలబడాలి అంటే మనము చేయాల్సిన పని ఏమిటంటే, కాబోయే ఇప్పుడు మన ప్రాంతంలో శాసనసభ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఆలోచించి ఎవరికి ఓటేస్తాము అని మనం అందరము ఒకటైనాం. మొన్న కూడా ఇదే మాట మాట్లాడినాము. అది నిజమా కాదనా? ఎవరికి ఓటేయాలా, మన ఆస్తులు నిలబడాలా. నాగరాజు కానీ రవీంద్ర చెప్తున్నారు, ఎయిర్పోర్ట్ కానీ కారిడార్లు కానీ రావద్దంటే తరుము కొట్టాలంటే ఇప్పుడు జరిగేటువంటి శాసనసభ్యులు ఒకరు న్యాయమైన వాడిని ఎన్నుకోనాలా అంటే మన చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లోనే. అటువంటి గుట్టు పులచ్చి తలవారి ఎంజీఆర్ ఆశీస్సులతో, పురచ్చి తలవారి అమ్మ జయలలిత గారి ఆశీస్సులతో, మిత్రులు అన్నగారు సోదరుడు బాలకృష్ణారెడ్డి గారిని గెలిపిస్తే మీ భూములు స్థిరంగానే ఉంటాయి, మీ భూములు ఎక్కడికి పోవు. ఏలంటే రైతు బిడ్డ మాటిచ్చాడు. పొద్దున్నే వస్తా ఉంటే ఒక అన్న ఎవరో దారిలో ఎప్పుడు చూస్తానో బలిగినాడు మాట చెప్తావు కదా, ఆమె తీసుకున్న వాళ్ళ అన్న నువ్వు ఇక్కడ కూకుంటే ఇప్పుడే చిన్నప్ప మిత్రులు వస్తా ఉన్నాము అడిగా, మాట తీసుకున్నాము. మాట తీసుకున్న తర్వాత మేము ముందుకు వచ్చినాం. మాట తీసుకొనుకుంటేనే నీ ఆస్తి ఎక్కడికి పోదు. మనలో డబుల్ గేమ్ ఆడితే ఈ రెండాకలను మర్చిపోతే నువ్వు జీవితంలో కోల్పోయేటువంటి దెబ్బ మరోరానటువంటిది. నిజంగానే రైతన్నా అతన్ని గెలిపించండి. అతను మాట ఇచ్చాడు, నేను ముందుంటాను, రైతులు పోరాటం చేస్తాము, ధర్నాలు చేస్తాము. నేను కూడా మొన్న పోలీసులు అడిగాను, న్యాయమని ధర లేదు శాటిలైట్ రింగ్ రోడ్కు, దానికి నాకు పర్మిషన్ ఇయ్యి అని అడిగితే కలెక్టర్ నాకు రిటర్న్ వచ్చింది. నేను ఇచ్చాను గంగమ్మగుట్ట నొక్కకుండా అని చెప్పినాను. నేను గిట్టుబాటు లేదు. ఆయన మన ఏం చెప్పినాడు మీటింగ్ లో, నేను ఈసారి చూస్తాము 1,00,000 ఓట్లతో గెలిపిస్తాము అని మాట ఇచ్చినాము. ఒక్కొక్కరు కంకణం కట్టుకొని రెండాకుల గుర్తులు, మన గుర్తు రెండాకుల గుర్తులు మరవకుండా ఒక్కొక్కరు 10 ఓట్లు ఇస్తే 1,00,000 ఓట్లతో మెజార్టీ గెలిపించవచ్చు. ఈ దురదృష్ట ప్రభుత్వాన్ని పారద్రోలి, ఈ ప్రభుత్వాన్ని అట్టడుగు పెట్టి మెరీనా బీచ్ లో పారద్రోలి మన ఒసూరు ప్రాంతానికి నచ్చిన జననాయకుడు మిత్రులు అన్న బాలకృష్ణారెడ్డి గారిని గెలిపించాలని పదే అందరికీ మీ పాదాభివందనలు తెలియజేసుకుంటూ, జై కిసాన్ జై జవాన్ అని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ సోదరులు అందరికీ నా వందనాలు, పాదాభివందనలు. జై భారత్ మాత.